తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల 6 నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 14 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కాలేజెస్ ఉన్నాయని, వాటిలో వాచ్మెన్, అటెండర్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐసీటీ కేటగిరీలలో స్కూలుకు 5 మంది చొప్పున 70 మంది విధులు నిర్వహిస్తున్నారని, వీరికి గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, వీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇచ్చేదే కొద్దిపాటి వేతనం అని, అది కూడా 6 నెలలుగా రాకపోవడంతో అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి వచ్చిందని, దసరా పండుగను కూడా అప్పు చేసి జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అనేక వరాలు ఇచ్చిన ప్రభుత్వం కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడం విడ్డూరమని అన్నారు. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ల సత్యనారాయణతో పాటు సాంఘిక సంక్షేమ గురుకులాల ఉద్యోగులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో 14 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి 5 కేటగిరీలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు దసరా వచ్చింది. దసరాకు కూడా ఇలా ఉపవాసంతో పండగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచించి తక్షణమే గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ పిల్లల బడి ఫీజులు కానీ, ఇంటి అద్దెలు కానీ, కరెంటు బిల్లులు కానీ, లేదా అనారోగ్యానికి గురైతే కానీ, పండగలు వస్తే ఈరోజు పస్తులుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సప్పులు చేసి అప్పులు ఎక్కువైపోయినాయి. 6 నెలలతో జీతాలు ఇవ్వడం పోవడంతో ఇలా అర్ధాకలతో అనుమతించాల్సినటువంటి పరిస్థితి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దాపురించింది. కాబట్టి ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి తక్షణమే వేతనాలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.